ఇవి చాణక్య రహస్యాలు, ముఖ్యమైనవి. జీవితంలో ఎదగాలంటే తెలుసుకోవాల్సినవి, చాలామందికి తెలియనివి. మనం ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలకు చాణక్యుడు వేల ఏళ్ల క్రితమే పరిష్కారాన్ని సూచించాడు. వెల్కమ్ టు ఆదిత్య స్టోరీస్. జీవితంలో సమస్యలను అధిగమించడానికి చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు నేటికి ఎప్పటికీ ఎంతో అవసరం. ఆచార్య చాణక్యుడు విజయవంతమైన, సంతోషకరమైన జీవితం కోసం కొన్ని ప్రత్యేక విషయాలు చెప్పారు. చాణక్యుడు చెప్పిన ఆ విషయాలు ఎవరైనా సరే తమకు ఏర్పడిన చెడు సమయాలను అధిగమించడానికి సహాయపడతాయి. అంతేకాదు, వారిని ఇబ్బందుల నుండి కాపాడతాయి. చాణక్యుడి ప్రకారం ఎంత పెద్ద సమస్యనైనా సహనంతో ఎదుర్కోవాలి. అప్పుడు ఆ సమస్య నుండి బయటపడడం చాలా సులభం. ఓపిక లేకపోవడం వల్ల కొన్నిసార్లు చేస్తున్న పని చెడిపోతుంది. ఒక వ్యక్తి పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు ఓర్పు, అవగాహనతో దాని నుండి బయటపడే మార్గాల గురించి ఆలోచించాలని చాణక్యుడు చెప్పారు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి తన భయాన్ని అధిగమించినట్లయితే అతను ఎంతటి సమస్య ఏర్పడినా దాని నుంచి బయటపడతాడు. సమస్య చూసి భయపడిన వ్యక్తి ముందుగానే ధైర్యాన్ని కోల్పోతాడు. సమస్య నుండి బయటపడే అవకాశాలు తగ్గిపోతాయి. ఏ పనినైనా ప్రణాళికాబద్ధంగా చేస్తే విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆచార్య చాణక్యులు చెప్పారు. ఏదైనా పనిని ప్రారంభించడానికి ప్రణాళికను రూపొందించుకోవడం అవసరమని అన్నారు. ప్రణాళిక లేకుండా చేసే పని ఎలా ఉంటుందంటే, ఒక్క మాటలో చెప్పాలంటే దిశలేని నడక, లక్ష్యం స్పష్టంగా లేకపోవడం. ప్రణాళిక లేకుండా ప్రారంభిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎప్పుడు పూర్తి చేయాలో తెలియదు, ఎలా చేయాలో స్పష్టత ఉండదు. ఉదాహరణ, కళ్ళకి గంతలు కట్టుకొని పరిగెత్తితే అలసట వస్తుంది, కానీ గమ్యం కనిపించదు. అదే ప్రణాళికతో పనిని స్టార్ట్ చేస్తే దిశ స్పష్టంగా ఉంటుంది. దీని వలన క్లారిటీ ఏర్పడి నమ్మకంతో మన పని ముందుకు సాగుతుంది. ప్లాన్ ఉన్నప్పుడు టైం వేస్టేజ్ ఉండదు, తప్పిదాలు తగ్గిపోతాయి, క్రమశిక్షణ పెరుగుతుంది, రిజల్ట్ త్వరగా వస్తుంది. గమ్యం స్పష్టంగా ఉన్నప్పుడు దానిని చేరుకోవడం సులభమవుతుంది. ఫైనల్గా ముందే ప్రణాళిక ఉంటే పని త్వరగా పూర్తవుతుంది, తప్పిదాలు తక్కువగా ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉండదు, క్లారిటీ ఉంటుంది. ఆచార్య చాణక్యుడి ప్రకారం తక్కువగా వనరులు ఉన్నప్పటికీ ధైర్యం, తెలివితేటలు, బలంతో అనేక యుద్ధాలు గెలవవచ్చు. ధైర్యం మనిషిని సానుకూలంగా మారుస్తుంది. కష్ట సమయాల్లో కూడా ధైర్యం వదలకూడదు. నిజానికి వనరులు లేకపోవడం, తక్కువగా ఉండటం మనల్ని మరింత షార్పెన్ చేస్తుంది. మన దగ్గర అన్నీ ఉంటే తక్కువగా ఆలోచిస్తాం, కానీ తక్కువగా ఉంటే మన బ్రెయిన్ మరింత యాక్టివ్ అవుతుంది. ఇది లేకపోయినా ఎలా చేయాలి అని ఆలోచించగలుగుతాం. అక్కడే ఇన్నోవేషన్, క్రియేటివిటీ పుడుతుంది. గొప్పవాళ్ళు అందరూ మొదలుపెట్టినప్పుడు ఎక్కువ రిసోర్సెస్తోనే మొదలుపెట్టలేదు. సూపర్ అచీవర్స్, వీరిలో చాలామంది చిన్న స్టార్టింగ్తోనే మొదలుపెట్టారు. వారిని గొప్పవారిగా చేసింది వనరులు కాదు, వారిలో ఉన్న నమ్మకం, ధైర్యం, తెలివితేటలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ ఆదిత్య స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.